ఈ యొక్క గ్రంథానికి మా దాసులలో మేము కోరుకున్న వారిని వారసులుగా చేశాము. వారిలో ఒకడు స్పష్టంగా తన ఆత్మకు అన్యాయం చేసుకుంటున్నాడు, అంటే వాడు ఖురాన్ విశ్వసించడం లేదు. మరొకడు మధ్యస్థంగా ఉంటున్నాడు. మధ్యస్థంగా అంటే సగము అల్లాహ్ మీద భక్తితో, సగము వేరే వాళ్ళ యొక్క భక్తితో. మూడోవాడు అల్లాహ్ ఆజ్ఞతో ముందంజలో ఉన్నాడు. అల్లాహ్ యొక్క అనుగ్రహంతో, అల్లాహ్ యొక్క ఆజ్ఞతో ముందంజలో ఉన్నాడు. స్పష్టమైన సాఫల్యమైనటువంటిది ఇదే. వాళ్ళకు చేసినటువంటి కర్మలకు తగిన ప్రతిఫలం ఇచ్చే ఆ యొక్క రోజు కూడా అదే. వాళ్ళకు తగిన ప్రతిఫలం ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళకు తగిన ప్రతిఫలం దక్కుతుందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడూ వాగ్దానం చేశాడు. మానవుని సృష్టించే ముందే నా యొక్క దాసులకు రవ్వంత అన్యాయం కూడా జరగదు, ఎటువంటి రవ్వంత సత్కార్యమైనా సరే వాళ్ళకు లాభాన్ని చేకూరుస్తుందనే విషయాన్ని ఎప్పుడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాగ్దానం చేసిండు. నేను కాదు వాగ్దానం చేసింది, ఇంకొకరు కాదు, మీరు కాదు, ప్రవక్త గారు కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే వాగ్దానం చేశాడు తన యొక్క దాసులకు ఎలాంటి ఇబ్బంది కలగదు అని చెప్పి, ఎప్పుడు ప్రళయం రోజున. అది సోదరులారా, మీరు ఆ విషయం తెలుసుకుంటే బాగుంటుంది. తర్వాత మన ఊరిలో రేపు మసీదు ఓపెనింగ్ అని అంటున్నారు. చూడండి, రేపు సమాజం దృష్టిలో పీర్ల పండుగ అని కొందరు, సమాజం దృష్టిలో అషూరా ఉపవాసం అనేది ఒకరు. ఓకే, అషూరా ఉపవాసం దేనికి? మూసా అలైహిస్సలాంను మరియు బనీ ఇస్రాయీల్ సంతతి ప్రజలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ఫిరౌన్ బారి నుంచి రక్షించిన రోజు, సముద్రంలో మునిగిన రోజు ఫిరౌన్ కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా మూసా గారు ఉపవాసం ఉన్నారు, దానికి తగినట్టుగా మేము కూడా ఉంటున్నాము అని చెప్పి యూదులు ప్రకటించడం అలాగ జరిగిందని చెప్పి ప్రవక్త గారు కూడా నేను వచ్చే సంవత్సరం ఉంటే నేను కూడా ఉపవాసం ఉంటాననే విషయం చెప్పాడనే విషయం దాని ప్రకారం కొంతమంది చెప్తూ ఉంటారు. వాస్తవానికి అయితే అంటే వచ్చే సంవత్సరం నేను బతికుంటే అంటే ప్రవక్త గారు చనిపోక ఒక 3 నెలల ముందర జరిగినటువంటి విషయం. అంటే ప్రవక్త వారు మదీనాకు ఎప్పుడు హిజ్రత్ వెళ్ళారు? దానికంటే అక్కడ ఆయన మరణానికంటే దగ్గర దగ్గర 12 సంవత్సరాల ముందు హిజ్రత్ చేశారు మదీనాకు. 9 సంవత్సరాలు మక్కాలో దీన్ ప్రచారం చేశారు. మొత్తం 61 సంవత్సరం ఆయనకు. 9 సంవత్సరాలు, ఇదొక 12 సంవత్సరాలు, 61 సంవత్సరం 3 నెలలు, దగ్గర 60 సంవత్సరాలు 3 నెలలని కొన్ని హదీసులో, 61 సంవత్సరం అని కొన్ని హదీసులో ఉంది. సరే, ఓకే, దాని గురించి పక్కన పెడతాం. మరి అంతకుముందు ఎందుకని లేరు? వీళ్ళే చెబుతూ మళ్ళీ ఇంకొక హదీస్ తీసుకొచ్చారు. ఆయిషా రజియల్లాహు అన్హా ప్రవక్త వారు మక్కాలో ఉన్నప్పుడే హిజ్రత్ రాకతలకే రంజాన్ ఉపవాసాలు ఫరజ్ కాకముందే అషూరా రోజు ఉపవాసాన్ని ఫరజ్గా చేశారంట. అది ఎంతమాత్రం నమ్మదగినటువంటి వాక్యం? అల్లాహ్ చెప్పందే చేస్తారా? సత్కార్యాలంటే సోమవారం, శుక్రవారం ఉంటాయి. వాటిల్లో ఇస్లామిక్ యొక్క హిస్టరీ చెప్పేది ఏంటంటే సోమవారం, శుక్రవారం ప్రతి నఫిల్ ఉపవాసాలు అనేది ఉండాలా. ప్రవక్త గారు కూడా ఆచరించేటువంటి వాళ్ళు. హిస్టరీలో కూడా ఉంది. హిస్టరీ వేరు, హదీస్ వేరు. ఆ విషయాన్ని మీరు దృష్టిలో అనేది పెట్టుకోవాలి. ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్ర వేరు, హదీసులు ప్రవక్తల వీళ్ళు సహాబాల పేరు మీద కొన్ని రాసుకున్నారు కదా, వాళ్ళ బుద్ధి పుట్టినటోళ్ళు, అది వేరు వస్తుంది. ఓకే, రేపు ఉపవాసం ఉండాలనుకునేటువంటి వాళ్ళు ఉండొచ్చు, నఫిల్ ఉపవాసం కాబట్టి. లేదనుకునేటువంటి వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకేనా? కానీ దారుణమైన విషయం ఏంటంటే రేపు మన ఊరిలో మసీద్ ఓపెనింగ్ చేసి ఒక సమాజానికి ఒక బ్యాడ్ మెసేజ్ అనేది ఇస్తున్నారు. కొందరు పండగ అంటారు, కొందరు సంతాపం తెలపాలంటారు, కొందరు ఉపవాసం ఉండాలంటారు. అటువంటి సమయంలో ఈ యొక్క మసీదు ఓపెనింగ్ కార్యక్రమం పెట్టుకోవడం ఏంటి అని చెప్పి, పైగా ఈరోజు నన్ను పిలుచని వచ్చినారు, ఆయన హజరత్ సాబు అంతా వచ్చినారు. వచ్చి అడిగింటే అది ఫరజ్ కాదంట బి ఉపవాసము, నఫిల్ ఉపవాసం అంట అని. మరి టోపీ ఫరజా నఫిలా? సున్నా. మరి సున్నత్ అయితే అరబ్బులు గతరా పైన వేసుకుంటారు, టోపీ పెట్టుకుంటారు, గతరా వేసుకుంటారు, దిస్తాష వేస్తారు. మరి మన వాళ్ళు దిస్తాష తొడుగుతున్నారా? అది కూడా సున్నతే కదా. ఇది రాంగ్ అదంతా డిసిజన్. ఇంకా కొందరు అయితే రకరకాలుగా చెప్తా వస్తుంటారు. ఇన్షాల్లా వీలైనంతవరకు నేను తెలియజేస్తా. ఈరోజు అర్జెంట్ కాబట్టి 2 వీడియోలు షేర్ చేస్తున్నాను.
కాబట్టి ఉపవాసం ఉండాలనుకునేటువంటి వాళ్ళు ఉండొచ్చు, వద్దనుకునేటువంటి వాళ్ళు ఎవరి ఇష్టం, ఎవరి అభిప్రాయం వారిది. అది సోదరులారా విషయం. ఉపవాసం యూదులను ప్రకారం అంటే మనం నడుచుకోవాలా అంటే అది రాంగ్, అది డెసిషన్. పోనీ గ్రంథ ప్రజలు అంటే క్రైస్తవులు కానీ వాళ్ళ ప్రకారం నడుచుకోవాలంటే మనకు రాంగ్ అది. సో ఈ యొక్క హదీసుల విషయానికి వచ్చేస్తే అంత గందరగోళంగా తారుమారు ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఖురాన్ యొక్క గ్రంథాన్ని నమ్ముకోవాలి, ఖురాన్ చెప్పిన మార్గంలో నడుచుకోవాలి. ఖురాన్కి సాక్ష్యం ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. హదీసులకు సాక్ష్యం ఎవరు లేరు. ఆ రాసినటువంటి వ్యక్తే చెబుతున్నాడు, ఈ హదీసులకు ఇది సాక్ష్యం అంటే ఏం లేదు, ఇది కేవలం ఉల్లేఖనాలు మాత్రమే. ఉల్లేఖనాలు, ఆ ఉల్లేఖనాలను పట్టుకొని వీళ్ళు రకరకాలుగా విడిపోయి ఒకరికొకరు తనుకొని వస్తున్నారు. ఖురాన్లో హ్యాపీగా 30 భాగాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 6000 చిల్లర ఆయతులు ఉన్నాయి. మొత్తం అక్షరాలు వచ్చేసి ఎన్నో ఉన్నాయి, అవి నాకు పెద్ద ఐడియా లేదు. కాబట్టి వీలైనంత వరకు మనము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఇచ్చినటువంటి ఖురాన్ ప్రకారం నడుచుకోవాలి. ఇంకొక విషయం, ఖురాన్ గ్రంథంలో దగ్గర 300 ప్రశ్నలకు సమాధానం అనేటువంటివి ఉన్నాయి. అల్హమ్దుల్లాహ్, 300 ప్రశ్నలకు సమాధానాలు ఖురాన్ గ్రంథంలో ఉన్నప్పుడు మనకు చాలదా? ఒకవేళ నా యొక్క ఉమ్మతుకు నా తర్వాత హదీసులు కావాలంటే ప్రవక్త వారే కూర్చొని రాపించేటువంటి వాళ్ళు సహాబాల చేత. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. వాళ్ళకు తెలుసు ఆ తర్వాత హదీసులు అనేది ప్రస్తావన వద్దు, కేవలం ఖురాన్ గ్రంథం మాత్రమే కావాలి. సహబాలు అలాగే చేశారు, తాబేయిన్లు అలాగే చేశారు, తబేయిన్లు చేశారు. వాళ్ళ తర్వాత వచ్చినటువంటి వాళ్ళే రకరకాలుగా తయారు చేసుకొని వచ్చారు. ఈ అహ్లేదీస్ వాళ్ళు, ఈ యొక్క వహాబిజం సలఫీలు, వీళ్ళు 1700 సంవత్సరం నుంచి 1790 సంవత్సరం వరకు ఆయన బతికాడు. నెక్స్ట్ వీడియోలో ఆయన గురించి తెలియజేస్తా ఇన్షాల్లా. ఆఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.